ఎక్కడ స్వాతంత్ర్యం? మతమౌఢ్యం పోయిందా? మత ఉన్మాదం పోయిందా? దేవుని బిడ్డగా, పరలోక రాజ్య సంబంధిగా, దేవుని అందలి విశ్వాసం ఉంచిన దానిగా, విశ్వాసం ఉంచిన వాడిగా నువ్వు మోకాళ్ళు ఉనితే నువ్వు అడగాల్సింది నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల గురించి కాదు. సమాజ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజల మీద సాతాను మోపిన బలమైన కాడి నుంచి ప్రజలను బంధ విముక్తుల్ని చేయటం కోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి, నీ గుండె బద్దలు కావాలి, నీ నోరు తెరవాలి. ఇది మొదటి సంగతి. రెండవది, ఆ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయటానికి నువ్వు ఏం చేయగలవో అది చేయటానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు ఏ విధంగా ప్రజలను రక్షించగలవో, వారికి ఏ విధంగా క్రీస్తును పరిచయం చేయగలవో, ఈరోజు నువ్వు పొందుతున్న ఈ సంతోషం, ఈ విశ్రాంతి, ఈ ఆనందం, ఈ రక్షణ, మిగిలిన భారాలన్నీ వేరు. పాప భారం వేరు. పాప భారం అక్కడ కూడా వచ్చింది, నాశనం చేసిద్ది. ఆ భారం నుంచి నువ్వు విడుదల పొందావు, కానీ ప్రజలంతా ఆ భారం మీద ఉన్నారు, ఆ భారంలోనే ఉన్నారు. వారు ఇక్కడే కాదు, అక్కడ కూడా బలైపోతారు. అక్కడ ఇక్కడ వారు విడుదల పొందినట్లు వారి కోసం నువ్వు సువార్త ప్రకటించే దానివి, సువార్త ప్రకటించే వాడివి కావాలి. 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఉంటే అవి తీసుకొస్తే ఆంధ్రయ్య ఆ చిన్నవాడిని తీసుకొని, ఈ చిన్నోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభా, ఇంకంత మించి ఏమి లేవు అంటే, ఆ 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొని వేలాది మందికి వాటిని ఆహారంగా పంచిపెట్టి అందరి కడుపులు నింపబడగా మిగిలిన ముక్కలు 12 గంపలు ఎత్తించి తన బిడ్డల కడుపు నింపి పంపిన యేసెక్కడా? నాకు ఇస్తానన్న దాన్ని ఇవ్వకపోతే ఇంకా నాశనం చేస్తానన్న అంధకార శక్తులు ఎక్కడా? ఏది దేవుడు, ఏది దేవుడు కానిది అనేది అర్థమైపోయింది. యేసయ్యని ఎందుకండి మీరు అంత ప్రేమిస్తున్నారు నాకు అర్థం కాదు. చెప్పండి, మీరు ఎందుకు? మిమ్మల్ని ఏమన్నా బలవంతం పెట్టారా? భయపెట్టారా? అసలు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఎవరైనా ఇంటికి వచ్చి బెదిరిస్తే వచ్చారా? ఫోన్ చేసాను, వార్నింగ్ ఇచ్చారు, మర్యాద రాకపోతే నేను ఎంత తెలుస్తానని? లేదు కదా. స్వచ్ఛందంగా మీ అంతటా మీరే స్వేచ్ఛగా ప్రేమించి పరుగులెత్తారు ఇక్కడికి. అమ్మో టయానికి అందుకుంటానో లేదో ఆందోళనలో పరిగెత్తొచ్చారు. అంత ప్రేమ ఎందుకండి యేసయ్య మీద మీకు? ఎందుకు, ఎట్లా వచ్చింది అంత ప్రేమ మీకు? అసలు నాకు అర్థం కాదు. మొత్తానికి ఏదో చూశారు ఆయనలో. ఏం చూశారంటే మొట్టమొదట సిలువను చూశారు. సిలువలో యేసు ప్రేమ నీకు అర్థమైపోయిందబ్బా. నన్ను ఇంత ప్రేమించావా? పాపినైనా నన్ను ప్రేమించి నా కోసం ఇంత ప్రాణం పెట్టావా? ఎందుకేసయ్యా నేనంటే నీకంత ప్రేమ? అక్కడ ప్రేమ మొలకెత్తింది నీలో. ఆ తర్వాత నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది యేసయ్య కిందికి వచ్చిన తర్వాత అడుగడుగున ఆయన నిన్ను పలకరిస్తున్న తీరు, ధైర్యపరుస్తున్న తీరు, ఆదరిస్తున్న తీరు, ఓదారుస్తున్న తీరు, వాక్యంలోంచి నీతో మాట్లాడుతున్న తీరు, నీ కన్నీరు తుడుస్తున్న తీరు, వరుసగా ఒకటి వెంట ఒకటి నిన్ను కాపాడుతున్న తీరు, నడిపించుకొస్తున్న తీరు, అద్భుతాలు చేస్తున్న తీరు, ఈ రోజు వరకు నీడవలే నిరంతరం నువ్వు నిద్రపోతున్నా సరే వదిలిపెట్టకుండా నిన్ను వెంటాడుతున్న ఆయన తీరు, ఆయన ప్రేమ, ఆయన ఆసక్తి నీకు ఒక గొప్ప ఆకర్షణగా మారిపోయింది. ఇప్పుడు నీ హృదయంలో యేసయ్య కంటే మించిన ఆకర్షణ ఏదీ లేదు. యేసయ్యకి మించిన ఆకర్షణ ఏదైనా ఉందా నీకు? నువ్వు ఎన్నన్నా చూడు, లోకంలో ఎంతమంది అన్నా చూడు, ఎన్నన్నా చూడు, సెల్ ఫోన్లో ఎంత చెత్త అన్నా చూడు, చివరికి నీ మనసు ఎట్లా ఆగిద్ది? చూసినంతసేపు ఆ చెత్త చూసినా ఎంత వేస్ట్, యేసయ్యే అనుకుంటా పోతాం మళ్ళీ ఆడికి. ఆ చెత్త చూసినంతసేపు సైతాన్ అనుకుంటాడు, దొరికింది అనుకుంటాడు. చూసినంతసేపు చూసి వాడిని నమ్మించి నువ్వు టపీమని ఆడ పడేసి ఛీ సైతాన్ అని నువ్వు యేసయ్యా అనుకుంటా అనుకో, దుర్మార్గురాలా. ఎంత నమ్మించావు? దొరికావనుకున్నాను. దుర్మార్గుడా, దొరికావనుకున్నాను రా. అంతసేపు చూసి అన్నీ చూసి అడబడేసి నాకు యేసయ్య కావాలని పోతావా? ఇంతేరా, మీరు మారరు. ఎందుకు మారుతావురా? యేసయ్యలో ప్రేమ దొరికింది. యేసయ్యలో ప్రేమ దొరికింది. అది కొలవలేనిది, కొలతకు అందనిది. ఏమండి ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు,
చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు. అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ వింత త్యాగం త్యాగం త్యాగం. ఎంత చిత్రమో ఏమి చోద్యమో. ఎంత చిత్రమో ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో. యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో. ఎంత చిత్రమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? యేసయ్య చేత బలవంత పెట్టబడుతున్నారా లేకపోతే ప్రేమగా ఆదరించబడుతున్నారా? ఏం చేశాడండి? నీ అప్పులు తీరినాయా? అప్పులు తీరినాయా? తీరితే ఏదో ప్రేమగా చూసినట్టు. ఏది? నీ సమస్యలు పోయినాయా? నీ రోగం తగ్గిందా? నీ ఇంట్లో వ్యక్తులు మారారా? నీ పిల్లలు మారారా? నీ భర్త మారాడా? నువ్వు పోగొట్టుకుని వచ్చినాయా? ఏంటో తెగ ప్రేమిస్తున్నాడు అన్నదే అందమ్మా ప్రేమించేదే. చెప్పండి, నిజం చెప్పండి. నిజంగా చెబుతున్నారు మీరు? ఏం ప్రేమించాడు చెప్పు నువ్వు గట్టిగా. అంటే మిగిలిన ఏం పట్టవా నీకు? నీ అప్పులు, రోగాలు, ఇంట్లో వ్యక్తులు, పరిస్థితి ఏం పట్టవా? ప్రాణం పెట్టితే ఒకటి సరిపోయిద్దా? చాలా. ఎందుకు దాన్ని అంత కీలకంగా ఎంచావు నువ్వు? అంటే అన్నా, ఇంట్లో నేను ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అప్పుల బాధలు, ఈ భారాలన్నీ ఇక్కడతోనేనన్నా. కానీ సిలువలో వేలాడి ప్రాణం పెట్టాడే, అది శాశ్వత నరకం నుంచి నన్ను కాపాడిందన్నా. పెద్ద భారము నుండి నన్ను విడిపించింది. శాశ్వతంగా ఉండే అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకానికి తీసుకెళ్లే పాపము నుండి నన్ను విడిపించింది. ఆ గొప్ప భారం తొలగిపోయింది యేసునందు, యేసు సిలువ రక్తంతో. ఇక ఈ భారాలన్నీ ఒక లెక్క. అంటావా? అంటావా? ఎంతమంది అన్నారు ఈ భారం ఒక లెక్క? అన్నోడు చేతులు ఎత్తండి. నిజంగానేనా? మనస్ఫూర్తిగానా? రైట్, నిజమే. ఈ భారాలు ఒక లెక్క కాదు. రోమాపత్రిక 8 రాస్తుంది, మన రక్షణ కోసం తన సొంత కుమారుని మన కోసం వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహించడు అన్నాడు. కాబట్టి విశ్వసించిన బిడ్డలారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన పిల్లలారా, నిజముగా మనం ఈ లైవ్లో ఉన్నోళ్ళు అందరూ కూడా స్థిర విశ్వాసం ఉంచినట్టయితే, ఏనాడైతే యేసులోనికి వచ్చామో, యేసు రెక్కల కిందికి వచ్చామో, క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చామో, మన టోటల్ పరిస్థితులన్నీ ఆయన వశంలోకి వెళ్ళిపోయాయి. అసలు మన నేమ్ మారింది, ఫాదర్ నేమ్ కూడా మారింది. ఏదో భూమి మీద ఆధార్ కార్డు కోసం ఏదో పాత తండ్రి పేరు చెబుతున్నాం కానీ అసలు అక్కడ ఆధార్ కార్డులో, అక్కడ కార్డులో మన క్రొత్త పేరు ఉంది. అందులో మన తండ్రి ఎవరన్నా ఉందో తెలుసా? దేవుడు అని ఉంది. అందుకే దైవజనులు మాటికి ఒకసారి దేవుని బిడలారా అని ఎందుకు బోధిస్తారో తెలుసా? మీరు దేవుని పిల్లలు అయ్యారు అని. దేవుడు ఎక్కడా, నేనెక్కడ, నేను దేవుని బిడ్డనవటం ఏంటంటే క్రొత్త జన్మ ద్వారా యేసునందు, యేసు రక్తమును బట్టి, యేసునందలి విశ్వాసమును బట్టి నీకు నాకు మనకు ఆధిక్యత లభించింది. ఒకప్పుడు అంటే నువ్వు మీ నాన్న కూతురువి, ఏ లోకంలో మీ నాన్న కొడుకువి. ఇప్పుడు దేవుని కొడుకువి, దేవుని కూతురు అయినప్పుడు నీ సమస్త విషయాలు దేవుడు టేకప్ చేస్తాడని నువ్వు ఎందుకు విశ్వాసం ఉంచవు? నీ సమస్త విషయాలు ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. పూర్తి బాధ్యత ఇప్పుడు నీ మీద ఆయనకు వచ్చింది. వస్తే మరి తీసేయొచ్చుగా తీసేస్తాడు.
ఏ అనుభవాల కోసం ఉంచాడో అవన్నీ నెరవేరిన తర్వాత నువ్వు ఉంచమన్నా ఉంచడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి నువ్వు కూడా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టావు. ఇప్పుడు సమస్తము మీ నాన్న పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇంతకు మీ నాన్న ఎవరు? పెద్దగా చెప్పండి. అది ఆయన చూసుకుంటాడు. నేను ఆయన అధీనంలోకి వెళ్ళిపోయాను, నాకు విశ్వాసం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు నిజంగా కానీ మీరు అది నమ్మితే మీకు విశ్రాంతి స్టార్ట్ అయినట్టే, విశ్రాంతిలోకి వచ్చినట్టే మీరు. ఈ విశ్వాసంలోనికి రాని వాళ్ళకి విశ్రాంతి లేదు. ఈ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు విశ్రాంతిలోకి వచ్చేస్తారు. తిండి మానుకొని ఆలోచించరు. విశ్వాసం ఉన్నవాళ్ళు శుభ్రంగా 3 పూటలంతా తిని, హెల్త్కి మంచిది అనుకుంటే 2 పూటలే తిని, నిద్ర మానుకొని ఆలోచించరు. ప్రశాంతంగా టైం టు టైం హాయిగా నిద్రపోతారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకోరు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎందుకో చెబుతా. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఎందుకో చెప్తా. ఎందుకు తెలుసా? మనం స్వేచ్ఛలోకి వచ్చేసాం, నిజమైన స్వాతంత్ర్యంలోకి వచ్చేసాం. కల్వరి శిలువలో యేసు ప్రాణం పెట్టుట ద్వారా భూమి మీద దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యం ప్రారంభమై అది దావాలనమే వ్యాపించి అనేక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తమైంది. ఇంకా కొంత వ్యాపించాల్సి ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాలకు అది ప్రయాణం చేయాల్సి ఉంది. ఆవగింజ చిన్నదే, కానీ అది భూమిలో నాటబడి మొక్కగా మొలిచినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదగును. పులిసిన పిండి ఫస్ట్ మామూలు పిండి, అందులో పులిపిండి కొంచెం పెడితే తెల్లవారుసరికి ముద్దంతా పులిసినట్టుగా దేవుని రాజ్యం ఉంటుంది. అది చిన్నగా ప్రారంభమైద్ది, చూస్తా చూస్తా చూస్తానే అది భూమి మీద వ్యాపించిద్దని యేసయ్య చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగున సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా సంఘ స్థాపన ప్రారంభమైంది. మొదటి సంఘము పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల ఉపదేశము ద్వారా పట్టబడిన 3000 మందితో ప్రారంభమైంది. దానికంటే ముందు 120 మంది, ఆ తర్వాత అందులో చేర్చబడిన 3125 మంది, మొత్తం 120 మంది, 3120. ఆ విధంగా ప్రారంభమైన సంఘము అక్కడి నుంచి యెరూషలేము నుండి ప్రయాణం చేసి అన్ని ప్రాంతాలు, దేశాలు, ఖండాలు దాటి ఈరోజు ప్రపంచవ్యాప్తమైంది. కొట్టు అర్థమైతే గట్టి కొట్టు. స్వతంత్ర దేశాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా కొంతమంది పరిపాలించబడుతున్నప్పటికీ ఇంకా భూమి మీద సాతాను పరిపాలన అంతం కాలేదు. ఇప్పుడు భూమి మీద 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు పూర్తిగా సాతాను ప్రభుత్వమే నడిచింది. ఇప్పుడు కల్వరి శిలువలో యేసు ప్రాణం పెట్టడం ద్వారా సంఘం స్థాపితమై, సంఘం ప్రారంభమై దేవుని రాజ్యం స్టార్ట్ అయింది. ఈ రాజ్యాన్ని గురించి యేసయ్య ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించున్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని మార్కు సువార్త 1:15 యేసయ్య ప్రకటించిన రాజ్య సువార్త ఇక ప్రారంభమైంది. ఇప్పుడు భూమి మీద 2 రాజ్యాలు, ఒకటి సంఘము, ఒకటి సంఘము కాని జనము, ఒకటి సంఘము, 2 అన్యజనము. అన్యజనమంతా కూడా ఇప్పుడు ఎవరి కాడి కింద ఉన్నారు? శత్రువు కాడి కింద ఉన్నారు. క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచి రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసము ద్వారా సంఘములో చేర్చబడిన పరిశుద్ధులందరూ దేవుని రాజ్యములో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనల్ని ఏలేవాడు దేవుడా సైతానా? వాడికి ఎక్కడుంది ప్రభుత్వం? దరిద్రుడు. ఇప్పుడు మన మీద ప్రభుత్వం, సర్వ హక్కులు యేసయ్యవే. మనల్ని ఏలుతున్నవాడు యేసయ్య, ఏలాల్సినవాడు కూడా సైతానుగా ట్రై చేస్తున్నాడు. ఎట్టాన మళ్ళీ మనల్ని చెరబట్టి వాడి జనాంగంలో చేర్చాలని. చచ్చినాది జరగదు. కిందబడో మీదబడో పడో లేచో మొత్తం మీద యేసయ్య కిందే ఉండటానికి ఇష్టపడతాం, కానీ యేసయ్యను వదిలి బతకటం అసంభవం. అంతేనా? ఏమన్నా మార్పు ఉందా? స్తోత్రం. విశ్వాసం ఉంచిన వారు విశ్రాంతిలో ఉంటారు, విశ్రాంతిలో ఉన్నవారు నెమ్మది కలిగి ఉంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, ఆయుష్ని క్రమంగా ఉంటారని ఎందుకన్నానో తెలుసా?
ఇంకా సాతాను కబంధ హస్తాల్లో బందీలైపోయి మూలుగుతున్నటువంటి కోట్లాది ఆత్మలు ఉన్నారు. వారిని బయటికి తెచ్చే పని యేసయ్య మనకే అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? మనకే అప్పగించాడు. నీకు తెలుసా, మొదటి రక్షణలోనికి వచ్చినటువంటి ఆ కొద్ది మంది ఇతరులకు ప్రకటించి మరికొంతమంది, ఆ కొంతమంది ఇతరులకు ప్రకటించి ఇంకొంతమంది, ఆ ఇంకొంతమంది ఇతరులకు ప్రకటించి మరికొంతమంది, ఆ మరికొంతమంది ఇతరులకు ప్రకటించి ఇంకొంతమంది అంతంత ఇంత అయింది. దీంతో చాలా వరకు సగభాగం దేవుని రాజ్యం వ్యాపించింది. ఇక సగభాగమే వాడి పెత్తనం సాగుతుంది. దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలు ఎన్నొచ్చినా, అలవిగానిది ఏదొచ్చినా నన్ను మరచిపోక విడువక ఎడబాయక నిరంతరం నాకు తోడై ఉండే నా యేసయ్య ఉన్నాడనే విశ్వాసమును బట్టి దేవుని పిల్లలందరూ విశ్రాంతిలో ఉండగలరు. కానీ దేవుని ఎరగని అన్యజనులు వేదనలో, దుఃఖంలో, శాపంలో, బాధల్లో, బంధకాల్లో, దుర్వ్యసనాల్లో, వ్యర్థమైన వాటిని ఆరాధించే క్రమాల్లో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మనకున్న విశ్రాంతి వాళ్ళకు లేదు. ఈరోజు మనకి 2 విధాల స్వాతంత్ర్యం లభించింది. దేశపరంగా మనం స్వతంత్ర భారతీయులం, అలాగే పరలోక సంబంధులం. ఇటు బ్రిటిష్ వాళ్ళ పాలన మన మీద లేదు, వాళ్ళ కాడి మన మీద లేదు, సైతాను కాడి కూడా మన మీద లేదు. 2 కాడులు విరగొట్టబడ్డాయి. మనం విడుదల పొంది విశ్రాంతిలోకి వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్, స్తోత్రం చెప్పండి. అలాగే 2 చేతులు ఎత్తి. కానీ మన ప్రజలు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళ కాడి వాళ్ళ మీద నుంచి తొలగిపోయిన సాతాను కాడి ఇంకా ప్రజలు మోస్తానే ఉన్నారు. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది. నా దగ్గరకు వచ్చినటువంటి ఆడపిల్లల్లో, నా దగ్గరకు వచ్చిన తల్లుల్లో 100 మంది వస్తే 100 మందిలో దాదాపు 70 మంది ఏం చెప్పారో తెలుసా? తల్లులైతే నా కొడుకు తాగుబోతుగా ఉన్నాడయ్యా, వాడు బతుకుతాడో చచ్చిపోతాడో కూడా అర్థం కావట్లేదయ్యా అని ఏడ్చినాడు. అందులో ఆ 70 మందిలో సగం మంది తల్లులు నా కొడుకు తాగుబోతుంటే, సగం మంది చెల్లెళ్ళు, అన్నా నా భర్త భయంకరమైన తాగుబోతన్నా, మా కుటుంబం శాపగ్రస్తం అయిపోయిందన్నా, మా కుటుంబంలో నెమ్మది లేదన్నా, చాలాసార్లు చచ్చిపోవాలని ట్రై చేశానన్నా, ఎందుకంటే పిల్లలకు అన్నం లేదన్నా, సంపాదిస్తాడన్నా, మొత్తం తాగుతాడన్నా, ఇంటికి తేడన్నా, నేను ఎక్కడ తెచ్చి పెట్టాలన్నా, 3 పిల్లల కడుపు నింపాలన్నా, అమ్మ ఆకలంటే నా పరిస్థితి ఎట్టుంటుందన్నా, పిల్లలకి ఏదన్నా పెట్టి నేను కూడా చచ్చిపోదామని చాలాసార్లు ఆలోచించానన్నా. కానీ దేవుడి మాటలు, నీ వాక్యాన్ని బట్టి నేను అలాగా ఆ ఆలోచన చేయకుండా రద్దు చేసుకున్నానన్నా అని ఏడ్చిన చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. ఒక త్రాగుబోతు తన కుటుంబం మొత్తాన్ని శాపంలోకి నెట్టేస్తున్నాడు. తన పిల్లలు, తన భార్య ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవటానికి ఒక్కడు కారణమవుతున్నాడు. మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, త్రాగుడు నుంచి రాలేదు. ఈరోజు ప్రభుత్వాల పరిస్థితి ఎలా వచ్చిందంటే, త్రాగుడు మీద వచ్చే డబ్బుతోనే దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అలాంటిదో తెలుసా? మన రక్తాన్ని మనమే తాగినట్టు, బ్రతకడానికి నరాల్లో ఉన్న రక్తాన్ని కడుపులోకి తాగినట్టు. నరాల్లో ఉండాల్సిన రక్తం కడుపులోకి వస్తే సస్తాడా, బతుకుతాడా? ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చింది. ఇది శాపం కదా. బంధకాల్లోంచి ఎక్కడ విడుదల పొందాం? నిజంగా ఎక్కడ మనకు స్వేచ్ఛ వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వేచ్ఛ వచ్చిందేమో, కానీ సాతాను నుండి, దుర్వ్యసనాల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రత నుంచి, ఆర్థిక మాంద్యం నుంచి మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. దానికోసం మనమేం చేయాలి? మనం కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేశంలో యవనస్తులు, స్త్రీలు, పురుషులు కూడా త్రాగుబోతులై, ఈ వయసు ఆ వయసు అన్న భేదం లేకుండా ముసలోళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళ వరకు, పిల్లల వరకు, పసిపిల్లల వరకు తాగుబోతులుగా మారిపోతున్నారు. పబ్బుల్లో, క్లబ్బుల్లో చిందులేస్తూ ఉన్నారు. తమ జీవితాల్ని తామే నాశనం చేసుకుంటున్నారు.
మద్యపానమి మనిషి ప్రాణము బలి చేయుచున్నది. ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మద్యపానమే మనిషి ప్రాణము బలి చేయుచున్నది. ఆలు బిడ్డల ఆర్తనాదము ఆకాశమంటుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. మాదక ద్రవ్యం యవన బ్రతుకులను శాసించుచున్నది. అంధకారమే అందరిపైన రాజ్యము చేయుచున్నది. అంధకారమును తొలగించి ఆత్మజ్యోతులను వెలిగించు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. ప్రైజ్ ద లార్డ్. నీకు తెలుసా, మొన్న కన్న తల్లిని నరికాడు ఒక కొడుకు తాగి. ఇంకొకడు ఉన్నాడు, 2 భార్యలను చేసుకున్నాడు. చెల్లిని, తోడబుట్టిన చెల్లిని, తల్లిని, నాయనమ్మని అందరినీ పాడు చేశాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి డ్రగ్స్, గంజాయి. ఈరోజు మాదక ద్రవ్యం ఎంత విచ్చలవిడిగా వ్యాపిస్తుందంటే చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయికి బానిసలు అయిపోయారు. చిన్న పిల్లలు గంజాయికి బానిసలు అయిపోయారు. డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. లెటర్స్ చెరిపే వైటర్ ఉంటుంది చూడు, వైటర్, దాన్ని కూడా క్లాత్లు వేసి పీల్చే పరిస్థితికి వెళ్ళిపోయారు నిషా కోసం. చిన్న జీవితాలు పాడైపోతున్నాయి. ఎక్కడ మనకి స్వాతంత్ర్యం? ఒక రకం కాదు, విచ్చలవిడి వ్యభిచార పాపం. ఒకప్పుడు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది. విచ్చలవిడి లైంగిక జీవితం కామన్ అయిపోయింది. వాళ్ళ ఇష్టం. అది చిన్న పిల్లలు చూడండి, వాడి వయసు ఎంత మీకు తెలుసా? 7th క్లాస్ చదివే పిల్లలు వాళ్ళ క్లాసుల్లోకి వాళ్ళ నాన్న ఇంట్లో తాగేటువంటి బ్రాందీ సీసాలు తెచ్చుకొని క్లాసుల్లో తాగుతున్నారని మీకు తెలుసా? నాకు తెలుసు. ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారని మీకు తెలుసా? 10th క్లాస్ చదివే ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారని మీకు తెలుసా? డ్రగ్స్ తీసుకుంటున్నారని మీకు తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న తాగి మిగిల్చినటువంటి సీసాలను పోగు చేసుకొని తీసుకొచ్చి ఒక ఆడపిల్ల తాగి మిగిలిన పిల్లలకు కూడా ఇస్తున్నాను మీకు తెలుసా? ఇవన్నీ నా దగ్గరకు వచ్చినాయి. ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది. అశ్లీల చిత్రాలు విచ్చలవిడి లైంగిక పాపానికి కారణమవుతున్నాయి. పసిపిల్లల్ని పాడు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఈరోజు సమాజంలో కనపడుతున్నారు. చిన్న పిల్లల్ని. ఎందుకు అలా అవుతుంది? చిన్న పిల్లలు పాడైపోతున్నారు చిన్న వయసుల్లో. ఎందుకు అలాగైపోతుంది పరిస్థితి? అశ్లీల చిత్రాల ప్రభావం. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. తండ్రి ఏమాత్రం ఎవరుపాటుగా ఉంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి చూడకూడని చూసి మళ్ళా అవన్నీ డిలీట్ చేసి ఏం ఎరగనట్టు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. అంతెందుకు, ఎవరికి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేశారు. అదేంటంటే ఆన్లైన్ క్లాసెస్ అని కరోనా టైంలో అందరికీ ఫోన్లు అందుబాటులో, పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేశారు. అది మంచిది కాదు కదంటే ఆన్లైన్ క్లాసెస్ అన్న పిల్లలు స్టడీ చేయాలి కదంటే ఆ స్టడీతో పాటు ఈ స్టడీ కూడా చేస్తా ఉన్నా. ఘోరమైన వాటిని చూస్తా మనసులు, హృదయాలు చెరుపుకుంటున్నారు. నైతిక విలువలు పడిపోయినాయి. స్వాతంత్రం వచ్చిందని మనం పండగ చేసుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. మనుషుల మానసిక ప్రవృత్తిలో మార్పు రాలేదు. ఎక్కడ జరిగింది? ఎక్కడొచ్చింది? ఎన్ని న్యూస్లు చూస్తున్నాం మనం. మతాల పేరిట మారణహోమం ఇంకా ఆగలేదు. మత విద్వేషాలతో మనిషి చంపుకొని, ద్వేషించుకొని
ప్రాణాలు తీస్తాం ఒక పక్క అయితే, అన్యాయపు ప్రచారాలు చేసి, నిందా ప్రచారాలు చేసి, లేనిపోయిన వార్తలు పుట్టించి, దూషించి, అవకాశం ఉంటే చంపేయాలి అన్నంత కక్షతో ఓ పక్క చంపేస్తా కూడా మరో పక్క దుర్మార్గాలు గొడిగడుతున్నటువంటి మత ఉన్మాదం ఇంకా జడలు వీపి నాట్యం ఆడుతానే ఉంది. పరమత సహనం నశించిపోయింది. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది. సమత మమతల మనిషిలో మరుగవుచున్నది. మతాల పేరిట మారణ హోమం కొనసాగుచున్నది. సమత మమతల మాటే మనిషిలో మరుగవుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. రాక్షసత్వమే మనిషి తత్వమై అలరారుచున్నది. ప్రేమ తత్వమే పనికి రానిదని తలపోయుచున్నది. రాక్షసత్వమును తొలగించి ప్రేమతత్వమును ప్రబలించి దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నిరుద్యోగ సమస్య ఒక పక్క, మతోన్మాదం ఒక పక్కన. ఎంత దారుణమైన దూషణో! యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తే దూషణ, యేసు ప్రభుని గురించి ఘనంగా చెబితే దూషణ, యేసును గురించి ఇతర సాహిత్యాల్లో చూపిస్తే దూషణ. ఫోన్లు చేసి వందలాది మంది వాళ్ళకి నోటికొచ్చిన తిట్లు. ఉన్మాదం కాదా అది? దేవుని కృపను బట్టి అదే నోరు మనకుంది, అయ్యే దూషణలు మనకు తెలుసు. కానీ దూషణకు ప్రతి దూషణ చేయొద్దన్నాడు కనుక నోరు మూసాం. ఏం చేయగలిగాం? తిట్టడం చేత కాదా? తన్నటం చేత కాదా? వాళ్ళు చేసినట్టు చేయటం మనకి చేతవు, కానీ చెయ్యొద్దు అని చెప్పాడు యేసయ్య. క్షమించు, ప్రేమించు, ప్రార్థించు అన్నాడు. విమర్శలు, దుష్టచారాలు, దూషణలు, వందలాది మంది వ్యక్తులు ఫోన్లు చేసి, ఇదంతా ఉన్మాదం, మతమౌఢ్యం. అదేనా వాడి మతం వాడికి నేర్పిన సంస్కారం? మళ్ళీ చదువుకున్నోళ్ళు, సమాజాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్నోళ్ళు ఆడామగా తేడా లేకుండా ఎలా దూషించారో, ఎంత దారుణంగా మాట్లాడారో, మాట్లాడుతున్నారో, గతంలో మాట్లాడున్నారో మీకు అందరికీ తెలుసు. ఉచ్చనీచాలు మరిచి, స్త్రీ పురుష భేదాలు కూడా మరచి విచ్చలవిడిగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు సమాజం విన్నది, మీరందరూ విన్నారు. ఎక్కడ విడుదల వచ్చింది? ఇదంతా మతమౌఢ్యం కాదా? మత ఛాందసవాదం కాదా? మతం నేర్పిన దుర్మార్గం కాదా? నేను నమ్మినటువంటి విశ్వాసం సహనం నేర్పింది, ఓర్పు నేర్పింది, ప్రేమ నేర్పింది, క్షమ నేర్పింది, దయ నేర్పింది, పవిత్ర జీవిత విధానాన్ని నేర్పింది. నీ మతం నీకు అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన దుర్మార్గాలు, విద్వేషాలు, ఏమంటారు దాన్ని? చూడండి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు స్వేచ్ఛగా ఎవడి మతాన్ని వాడు ప్రచారం చేసుకోవచ్చని పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని తగలబెడుతున్న దృశ్యం చూడండి. ఎక్కడ స్వాతంత్ర్యం? వీళ్ళందరిలో మత సంబంధమైనటువంటి మౌఢ్యం జడలు విప్పి నాట్యం చేయటం లేదా? దైవజనుల్ని కొడతా, తిడతా, చంపుతా. పగడాల ప్రవీణ్ అన్నది ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇంతవరకు తేలిందా? ప్రశ్నించినందుకు
ప్రశ్నించినందుకు ఒక్క చోట కూడా ఆయన దూషించినట్టు లేదు. దూషణ చేయలే, ప్రశ్నకే ఆ మనిషిని లేకుండా చేశారు. చూడండి ఒకసారి, ఎక్కడ స్వాతంత్ర్యం? మత మౌఢ్యం పోయిందా? మత ఉన్మాదం పోయిందా? ఈరోజు తీసే సినిమాల్లో కూడా క్రైస్తవ్యాన్ని నిందిస్తూ, పరమతాల్ని నిందిస్తూ, పరమతస్తుల్ని శత్రువులుగా చూపిస్తూ తీస్తున్నారు సినిమాలు. వాళ్ళ పేరు కోసం, వాళ్ళ గుర్తింపు కోసం మత పరిరక్షకుల్లాగా అవతారాలు ఎత్తి సంస్థలు స్థాపించి డబ్బులు దండుకోవటానికి అదొక వ్యాపారంగా అలవాటై ఆ విధంగా తయారై మత పరిరక్షకుల అవతారాలు ఎత్తి అటు ప్రజల్లో ఖ్యాతి, ఇటు డబ్బు రెండు ఇచ్చేయటానికి పరమతాల్ని శత్రువుల్లా చూపించి, బూచిల్లా చూపించి పరమత విద్వేషాన్ని నూరిపోస్తున్నటువంటి రాక్షసత్వం, నీచత్వం, పశుత్వం, మృగత్వం ఈరోజు జడలు విప్పి నాట్యాలు ఆడుతుంది. ఎక్కడా స్వాతంత్ర్యం? రాజ్యాంగం ఇచ్చిన హక్కుని అందరూ నెరవేర్చుకోవాలి, కానీ క్రైస్తవ్యానికి ఆ స్వేచ్ఛ ఎందుకు లేదు? ఎవడి మత విశ్వాసాన్ని వాడు ఆరాధించుకుంటున్నాడు, జరుపుకుంటున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు. మరి మా మత విశ్వాసం ప్రకారం మాకున్న క్రమాలు మేము ఫాలో అవడానికి మాకెందుకు అడ్డుపడుతున్నారు? దీనికి జవాబు లేదు, దీని పక్షాన పోరాడేవాడు లేడు. అధికారాలు సైతం తల ఉంచినాయి, న్యాయపీఠాలు సైతం మౌనం అయిపోయినాయి. మరేం చేయాలి? మత మౌఢ్యపు కోరల్లో, మత మూఢత్వపు కోరల్లో కొంతమంది చిక్కుకున్నారు. వాళ్ళు నాశనమైంది కాక ఇతరులను కూడా నాశనం చేయటానికి నడుం కట్టారు. వాళ్లకు పట్టిన మత మౌఢ్యం వదిలిపోవాలి. మనుషులు మద్యపానానికి, అలాగే మాదక ద్రవ్యాలకి, అశ్లీల చిత్రాలు చూసి హేయమైనటువంటి కార్యాలకి, విచ్చలవిడి లైంగిక పాపాలకి బలైపోతున్నారు. దాని నుంచి ప్రజలకు విడుదల రావాలి. సత్యదేవుని ద్వేషించే నిజమునకు దైవము కాని వాటిని ఎన్నిటినో మొక్కి నిష్ఫలులైపోతున్నారు. నాలాగా నాకు నిజదేవుడు దొరికాడు కాబట్టి ధన్యుణ్ణయ్యాను, లేకపోతే ఈనాటికి కూడా నేను అదే మూఢత్వంలో, అదే మృగత్వంలో, పశుత్వంలో, అంధకారంలో, మతమౌఢ్యంలో నాశనం అయ్యేవాడిని. ఈ పాటికి చచ్చి ఉండేవాడిని. జీవం గల దేవుడు నన్ను దర్శించాడు కనుక ధన్యుణ్ణయ్యాను. నా బ్రతుకు మారింది, నా కుటుంబం రక్షింపబడింది. దాదాపు 23 సంవత్సరాలుగా భూమి మీద పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ దేవుని మయంపరుచుకుంటా ఉన్నా. లేకపోతే నేను కూడా అదే అంధకారంలో నశించేవాడిని. అదే పరిస్థితుల్లో ఈరోజు మనం విడుదల పొందాం, కానీ చాలా మంది అందులోనే ఉన్నారు. ప్రాణాలకు తెగించి కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి చచ్చిపోతున్నారు. అక్కడికి పోతే పుణ్యం వచ్చింది, అక్కడికి పోతే ధన్యత వచ్చింది, అక్కడికి పోతే మోక్షం వచ్చిందని ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్థలాల్లోకి వెళ్ళి పుణ్యం కోసం, మోక్షం కోసం, స్వర్గం కోసం అని చచ్చిపోతున్నారు, శవాలు అవుతున్నారు. మరి ఇవన్నింటి నుంచి ప్రజలు విడుదల పొందాలి. విడుదల పొందాలంటే ఏం జరగాలి? నంబర్ 1, ఆల్రెడీ దేవుని రాజ్యంలో చేర్చబడిన పరిశుద్ధులందరూ కూడా మమ్మల్ని దర్శించినట్టు ఆ ప్రజలను కూడా దర్శించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని దర్శించినట్టు ఆ ప్రజలను కూడా దర్శించి విమోచించు ప్రభువా అని వారి కొరకు మన కన్నీళ్లు ఉండాలి. నీ అప్పులు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, నొప్పుల గురించి కాదు నీ కన్నీళ్ళు. అవన్నీ దేవుని బిడ్డగా నీకు దేవుడు తెలిసే అనుమతించాడు. నీ మేలు కోసమే వచ్చినాయి. ఈరోజు నువ్వు కీడులుగా భావించే ప్రతిదీ కూడా కొంతకాలం గడిచిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ అలా జరగకపోతే నేను ఇలా ఉండను కదా అని చూసి నవ్వుకుంటావు. అవన్నీ అలా జరగకపోతే నేను ఇలా ఉండం కదా అని గతంలో జరిగినటువంటి చేదైన అనుభవాలన్నీ కలిసి నీకు ఎలా మేలుగా మారాయో చూసుకొని ఆశ్చర్యపోయి దేవుని మయంపరుస్తావు, చిరునవ్వుతో దేవుని కీర్తించుకుంటావు. అది జరిగితే ప్రతి మజిలీ నీకు ప్రశ్నార్థకమే. ఈరోజు ఇక్కడికి వచ్చావు, ఈ మజిలీకి వచ్చావు.
ఇక నెక్స్ట్ ఏంటో నీకు అర్థం కాదు. తర్వాత ఒక మజిలీకి వెళ్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటో నీకు అర్థం కాదు. అక్కడ నుంచి మరో మజిలీకి వెళ్తావు, నెక్స్ట్ ఏంటో అర్థం కాదు. కానీ ప్రతి మజిలీ నీకు ఏ విధంగా మేలుగా మార్చాలో అన్నీ ఎరిగిన దేవునికి తెలుసు. నీ ఆఖరి మజిలీలో నువ్వు ఏ స్థితిలో ఉండబోతున్నావు కూడా దేవునికి తెలుసు ఆయనకి. మనకు ప్రతి మజిలీ ప్రశ్నే. అన్నల చేత ద్వేషించబడటం ఒక మజిలీ, అమ్మబడటం, ఐగుప్తుకు చేరటం మరో మజిలీ, అక్కడ మళ్ళా నిందల పాలై జైలు పాలవటం మరొక మజిలీ. ఈ మజిలీలన్నిట యోసేపు నెక్స్ట్ ఏంటో తెలుసా? యోసేపుకి నెక్స్ట్ ఏంటో తెలుసా? యోసేపుకు తెలియదు. ఈరోజు నీకు కూడా అర్థం కాకపోవచ్చు నీ నెక్స్ట్ మజిలీ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. కానీ నిన్ను నన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, ఆయనకు అన్నీ తెలుసు. చివర్లో యోసేపు అంటాడు, నా కీడు కోసం మీరు దీన్ని యోచించారు, కానీ మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. నా కీడు కోసం మీరు ఆలోచించారు, కానీ మనందరి మేలు కోసం దేవుడు దీన్ని ఉద్దేశించాడు. మీరు బాధపడద్దు, ఇదంతా మన మంచి కోసమే జరిగిందన్నా అన్నాడు. యోసేపు అన్నలకు తెలియదు, తమ్ముడికి కీడు చేస్తామని అనుకున్నారు, ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నారు, వీడికి బాగా బుద్ధి చెబుతున్నాం అనుకున్నారు, వీడు మన మీద అహంకారం చూపినందుకు, విర్రవీగినందుకు వీడికి జీవితకాలం శిక్ష విధించామని వాళ్ళు చంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ చేతులతో వాళ్లే ఐగుప్తు సింహాసనానికి యోసేపును సిద్ధపరుస్తున్నారని. వాళ్ళు అనుకున్నారు వీడిని బానిసగా అమ్ముతున్నామని, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు అతని రాజులకే, ఐగుప్తు రాజైన ఫరో రాజులకు రాజు అయితే ఆ ఫరో ఇంటికి సైతం యోసేపు రాజు అయ్యాడు. వాళ్ళేమో నాశనం చేస్తున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బాగు చేశారు. నన్ను కూడా కొంతమంది నాశనం చేయాలని చాలా కష్టపడి నన్ను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి పాపం వాళ్ళ భుజాల మీద మోస్తా ఉన్నారు. నిజంగా నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కీడుకై వారు ఉద్దేశించి దేవుడు మన మేలుకై దీన్ని యోచించను, జరిగించను. ఒకప్పుడు తెలియని చాలామందికి ఇప్పుడు నేను తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన పాటలు తెలుసు, నా నుండి ఇచ్చిన సందేశాలు తెలుసు, అన్నీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఆత్మ రక్షణ పెరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 300 మంది సంఘం ఉన్నప్పుడు నా మీద నిందా ప్రచారాలు ప్రారంభమైనాయి. 300 మంది సంఘం ఉన్నప్పుడు కష్టపడి వాళ్ళు వీళ్ళు ప్రచారం చేసి 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 ఆ 300 మందిని ఇంచుమించు 60,000 మందికి చేర్చారు. ఈ విధమైన అభివృద్ధికి వాళ్ళు సంవత్సరాలుగా నడుం గట్టి కష్టపడి నన్ను భుజాల మీద మోసి, నెత్తి మీద మోసి, నోళ్లలో మోసి, ఏమండి అంతమంది రక్షణకు వాళ్ళు కారకులయ్యారు. సంఘంగా 60,000 అనుకుంటే బాహాటంగా లక్షలాది మందికి, కోట్లాది మందికి షాలేము రాజు అంటే ఎవరో తెలిసేటట్టు చేశారు. 300 మంది సంఘం దగ్గర నుండి. అందుకే చిరునవ్వు నవ్వుకుంటూ తిరుగుతాను నేను. యేసయ్యను మోసింది నాడు ఒక గాడిదైతే ఆయనను గూర్చి ప్రకటిస్తున్నందుకు ఇప్పుడు నన్ను ఇన్ని గాడిదలు మోస్తున్నాయో మీకు తెలుసా? హల్లెలూయా. యేసును మోసింది ఒకటే గాడిద, కానీ యేసును ప్రకటించినందుకు నన్ను వందలాది గాడిదలు మోస్తున్నాయి ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఇంకెన్ని గాడిదలు మోస్తాయో తెలియదు. నేను ప్రకటించిన యేసయ్యకు యెరూషలేములోనే కీర్తి అయితే, యేసును ప్రకటించిన నాకు దేశవ్యాప్తంగా కీర్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా మరి? ఎందుకు చెప్తున్నారు ఈ విషయాలన్నీ?
మనం దర్శించబడ్డాం. నీకు చెప్తున్నాను, సమస్తము నీ మేలు కోసమే మారుస్తాడు. నువ్వు ఇప్పుడు చేదుగా అనుభవిస్తున్న అనుభవాలన్నీ మారా అనుభవాలన్నీ మధురమైన అనుభవాలుగా, మధురమైన జ్ఞాపకాలుగా. నేనైతే ఇప్పుడు కూడా కూర్చొని ఆలోచించుకొని దేవుని మహింపరిచేది అది. ఊహించలేదయ్యా అది మరి మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. నా దేవుడు నాకు చేసినట్టే నీ జీవితంలో కూడా జరిగింది సోదరా. చెప్పు, నువ్వు ఎవరివి? పెద్దగా చెప్పాలి. యేసయ్య బిడ్డవి. నీ యజమానుడు ఎవరు? నిన్ను సృష్టించిన నీ భర్త ఎవరు? ప్రేమ గల భర్త, లేకపోతే గుచ్చేవాడు కాదు, ప్రేమించేవాడు. ప్రభా నేను బలహీనరాలిని ప్రభా, నిన్ను బాధ పెట్టాను ప్రభా అంటే దగ్గర తీసుకొని నాకు ముందే తెలుసులే అంటాడు. ప్రభా నేను బలహీనుడిని ప్రభా, నేను ఇబ్బంది పెట్టింది ప్రభు నాకు తెలుసులే అని దగ్గరగా తీసుకుంటాడు. మనందరిని ఎరిగినవాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినది, ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇంత మంచి భర్తను మనం కలిగి ఉన్నాం, ఇంత మంచి ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈయనను ఎరగని స్థితిలో అనేకులు ఉన్నందున వారు ఎన్ని బంధకాల్లో బందీలై ఉన్నారో వారందరూ విడుదల పొందినట్లు మనమేం చేయాలంటే, నెంబర్ 1 మనం ప్రార్థించాలి. మనందరి బాధ్యత అది. మన కన్నీళ్ళు అందుకోసం రావాలి, మనం అనుభవిస్తున్న శ్రమల కోసం కాదు. నువ్వు శ్రమల కోసం ఏడిస్తే రేపు నవ్వుకుంటావు. నువ్వు ఎంత పిచ్చిదాన్ని నేను, దేవుడు నా మేలు కోసం ఉద్దేశించిన వాటన్నిటిని తొలగించమని ఏడ్చానే నేను, నా వెర్రి పాడుగాను అని నవ్వుతావు. యోసేపు అమ్మ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ప్రార్థన? యోసేపు వాళ్ళ అమ్మ స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ప్రార్థన? ప్రభువా నా కుమారుడు అనల చేత ద్వేషించబడకూడదు నాయన అని ప్రార్థన చేస్తావు. అవునా? ద్వేషించకుండా ప్రేమిస్తే మొత్తం ఇక్కడే ఉంటారు. తర్వాత 7 ఏళ్ల కరువు వచ్చింది, మొత్తం చస్తారు. చస్తారా చావరా? కరువులో చస్తారుగా. 7 ఏళ్ళు కరువు, 1 ఏడు 2 ఏళ్ళు కాదు, అవుట్. యోసేపు తల్లి స్థానంలో నువ్వు ఉంటే, లేదా తండ్రి స్థానంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా అదే ప్రార్థన చేస్తావు. నా కుమారుడయ్యా సహోదరుల చేత ద్వేషించబడకూడదు. ద్వేషించబడకపోతే అమ్మబడడు, అమ్మబడకపోతే పోతీఫెరో కొనడు, పోతీఫెరో కొనబడకపోతే ఇంటికి పోడు, అక్కడ పోకపోతే వాళ్ళ ఆవిడ శోధించదు, శోధించబడకపోతే జైలుకు పోడు, జైలుకు పోకపోతే పానదాయకులు అధిపతి కలవడు, అధిపతి కలవకపోతే ఐగుప్తు సింహాసనం ఎక్కడు. అవునా? ఎన్ని లింకులు ఉన్నాయో చూడు. మొదటి లింక్ ఒక్కటి దిగిపోయిందనుకో మిగిలిన లింకులన్నీ కట్ అయిపోతాయి. మిగిలిన లింకులన్నీ చిన్న భిన్నం అయిపోతాయి. దేవుడు ఆశించిన సింహాసనం మీదకి యోసేపు ఎక్కడో. అలాగా మనం అదొద్దు, ఇదొద్దు, ఆ బాధ వద్దు, ఈ ఇబ్బంది వద్దు, ఆ సమస్య వద్దు, ఈ సమస్య వద్దు, నా బిడ్డలు చల్లగా ఉండాలి, నున్నగా ఉండాలి, బాగుండాలి, వాళ్ళకి ఏ బాధలు వద్దు, అట్టొద్దు ఇట్టొద్దు అంటే వాడు నెంబర్ 1 సోదుడు అయిపోతాడు. ఎవడికి ఉండే కొలిమి వాడికి ఉండాలి, ఎవడికి తగలాల్సిన సెగ వానికి తగలాలి, హృదయం నలగాలి, దీనుడవ్వాలి, విరిగి నలిగిన అనుభవాల్లోకి రావాలి. అప్పుడు వాడు పరిమళ సువాసనగా మార్చబడతాడు.
యోసేపు వాళ్ళు అమ్మ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అడ్డం పడతావు నువ్వు. తప్పు. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ, సమస్యలన్నీ కూడా విశ్వాస నేత్రాలతో చూడు. అవన్నీ నీకు నాకు క్షేమకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మనందరి మేలుకు దేవుడు ఉద్దేశించినవి. ఇంకా దిగులు పడతావా? బాయ్, ఎంత తప్పైనా కానీ అనుమతించిన దేవుడే తీసేస్తాడు. తీసేసిన దాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాకు భయం లేదు. ఆయన చిత్తం అవమానమైన, నిందైనా, దోషణైనా కాదన్నా. ఎట్ట పెడితే అట్ట మాట్లాడుతున్నారంటే మరి నాకంటే ఎక్కువ తిట్లు తిన్నావు నువ్వు. కూర్చుందా మరి నాకంటే ఎక్కువ తిట్లు తిన్నావా నువ్వన్నా వాడి దగ్గర డబ్బులు తీసుకొని తిట్లు తిన్నావు. నేను ఏం చేయకుండా తింటున్నా. దేవునికి స్తోత్రం. నేను ఎవడినే వల్ల నేను ఏమన్నా? మరి ఎన్ని తిట్లు, ఎన్ని దోషంలో. నువ్వు డబ్బులు తీసుకొని మాట పడుతున్నావు, దానికి ఏదో ఫీల్ అయిపోయి చచ్చిపోదాం అంటే మరి అప్పుడు నేనేం చేయాలా? కాబట్టి నీకు అప్పులు అనే సమస్య ఉంచాడు అంటే తగిన కాలం ముందు తీసేస్తాడు. దేవునికి తెలియకుండా రాలేదు. కాబట్టి దేవా, నీ సెలవు లేకుండా నన్ను అనగలిగేవాడెవడు? నీ సెలవు అయినప్పుడు నేను ఆపగలనా నన్ను అనేవాళ్ళని? నీ చిత్తమే జరుగునుగాక అని విశ్రాంతిలో ఉండాలి. విశ్వాసం గలవాడవై, విశ్వాసం గలదానవై. నా తండ్రి అనుమతించాడు, ఆయనే తీసేస్తాడు. ఈ సమస్యలు నాకు ఏ పాఠం నేర్పాలని వచ్చినాయి అవన్నీ నేర్చుకుంటాను, వాటి నుంచి విడుదల పొందుతాను. నాకు భయం లేదనాలి కానీ కూర్చొని ఊరక సీదేయకూడదు. తండ్రి అప్పులు, తండ్రి బాధలు, తండ్రి అని వాటి కోసం ఆడకూడదు. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో తెలుసా? దేనికోసం నీ గుండె బద్దలవ్వాలో తెలుసా? ప్రజల కోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి. ఒక దేవుని బిడ్డగా, పరలోక రాజ్య సంబంధిగా, దేవుని అందలి విశ్వాసం ఉంచిన దానిగా, విశ్వాసం ఉంచిన వాడిగా నువ్వు మోకాళ్ళు ఉనితే నువ్వు అడగాల్సింది నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల గురించి కాదు. సమాజ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, ప్రజల మీద సాతాను మోపిన బలమైన కాడి నుంచి ప్రజలను బంధ విముక్తుల్ని చేయటం కోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలి. నీ గుండె బద్దలు కావాలి. నీ నోరు తెరవాలి. ఇది మొదటి సంగతి. రెండవది, ఆ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయడానికి నువ్వు ఏం చేయగలవో అది చేయటానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు ఏ విధంగా ప్రజలను రక్షించగలవో, వారికి ఏ విధంగా క్రీస్తును పరిచయం చేయగలవో, ఈరోజు నువ్వు పొందుతున్న ఈ సంతోషం, ఈ విశ్రాంతి, ఈ ఆనందం, ఈ రక్షణ, మిగిలిన భారాలన్నీ వేరు. పాప భారం వేరు. పాప భారం అక్కడ కూడా వచ్చింది, నాశనం చేసిద్ది. ఆ భారం నుంచి నువ్వు విడుదల పొందావు, కానీ ప్రజలంతా ఆ భారం మీద ఉన్నారు, ఆ భారంలోనే ఉన్నారు. వారు ఇక్కడే కాదు, అక్కడ కూడా బలైపోతారు. అక్కడ ఇక్కడ వారు విడుదల పొందినట్లు వారి కోసం నువ్వు సువార్త ప్రకటించేదానివి, సువార్త ప్రకటించేవాడివి కావాలి. ఏ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ఒక పక్క నీ సాక్ష్యం కాపాడుకుంటూ, నీ క్యారెక్టర్ని కాపాడుకుంటూ, నీలో దైవిక ప్రేమను చూపించుకుంటూ, యేసును గురించి ఒట్టి మాటతో కాక క్రియతో చూపించుకుంటూ. మదర్ తెరీసా ఎంత ప్రకటించిందో యేసుని గురించి నాకు తెలియదు, కానీ ఆమె ప్రకటించడం కన్నా యేసుని తనలో చూపించింది ఎక్కువగా. ప్రకటించడం వల్ల కొంత ఫలమే ఉంటుంది, కానీ యేసును చూపిస్తూ ప్రకటిస్తే దాని ఫలం ఇంకా రెట్టింపు. యేసును చూపించడం అంటే యేసు నీతి ప్రవర్తన, యేసు పరిశుద్ధత, యేసు ప్రేమ, యేసు తగ్గింపు, యేసు ఓర్పు, యేసు సహనం, యేసు దీన మనస్సు నీయందు నాయందు మనం చూపిస్తూ మనం క్రీస్తుని ప్రజలకు పరిచయం చేయటం ద్వారా ఎక్కువ ఫలాన్ని మనం చూడగలం. మొదటిది ప్రార్థించటం అయితే, రెండవది పని చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు మనం స్వతంత్రులమయ్యాం. శత్రు కాడి మన మీద నుండి తొలగింది. బ్రిటిష్ వాళ్ళ కాడిపోయింది, సైతాను కాడిపోయింది. కానీ మన ప్రజల మీద ఇంకా పోలేదు. ప్రజల మీద బ్రిటిష్ వాళ్ళ కాడిపోయినందుకే పండగ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద నుంచి సైతాను కాడి కూడా పోయిందనుకో, త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, వేశ్యలు మారుతారు, లోకానుసారులు మారుతారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన పిల్లలు మారుతారు. అలా మారిన వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేలాది మంది.
అలా మారిన జీవితాలే ఈరోజు ఇంట్లో ఒక వ్యక్తి మారితే కుటుంబం అంతా పండగ చేసుకుంటుంది ప్రతిరోజు. బ్రిటిష్ వాళ్ళ కాడిపోయినందుకు ఇంత పండగ చేసుకుంటుంటే, సాతాను కాడి ప్రజల కుటుంబాల్లోంచి, జీవితాల్లోంచి, వ్యక్తుల మీద నుంచి వెళ్ళిపోతే, అబ్బా అది కదా నిజమైన పండుగ, అది కదా నిజమైన సంతోషం, అది కదా నిజమైన ఆనందం. ఆ ఆనందం సమాజానికి దొరికినట్లు, మన దేశానికి దొరికినట్లు, ఈ గడ్డ మీద పుట్టినందుకు, స్వతంత్ర భారతావనిలో మనందరం పౌరులమైనందుకు, మన దేశ క్షేమం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం, దేశ ప్రజలకు బంధకాల నుంచి విడుదలిచ్చేటువంటి క్రీస్తు సువార్త వ్యాప్తి కోసం మనం అందరం కష్టపడాలి. తిట్టినా, కొట్టినా, తన్నినా, దూషించినా, నిందా ప్రచారం చేసినా, ఆఖరికి ప్రాణాల మీదకే తెచ్చినా సరే దేవుని గూర్చి లోకానికి పరిచయం చేయటం మనం మానొద్దు. ప్రార్థించటం మానొద్దు. ప్రతి దైవజనుడి గుండెల్లో భారం ఉండాలి. ఈ సమాజంలో ఒక చిన్న బలిపీఠం కట్టి కొంతమందిని క్రీస్తు కొరకు సంపాదించాను, వీళ్ళని బలపరిచి వీళ్ళ ద్వారా ఈ ప్రాంతంలో అనేక మందిని రక్షణ నడిపించాలి. ఈ ఒక్క ప్రాంతమే కాదు, మరికొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళి ఆ ప్రాంతాల్లో కూడా నా యేసయ్యను పరిచయం చేయాలి. నా యేసయ్య ఎంతమందికి పరిచయం అవుతాడో అంతమందికి రక్షణ కలుగుతుంది. ఈ నది ఎన్ని చోట్లకు ప్రవహిస్తుందో అక్కడెల్లా కూడా చనిపోయినవన్నీ తిరిగి బ్రతుకుతాయి, మృతమైనవన్నీ తిరిగి సజీవమవుతాయి. ఈ జీవజల నది అయిన నా యేసు ప్రవాహాన్ని నేను ముందుకు నడిపేవాడిని కావాలి, దారులు వేసేవాడిని కావాలి. యేసు ప్రవాహాన్ని అనేక ప్రాంతాలకు వ్యాపింపజేసేవాడిని కావాలి. నా యేసయ్యని పరిచయం చేసుకుంటా వెళితే చిన్న చిన్న గుంపుల్ని ప్రాంతాల్లో నేను సిద్ధపరచగలిగితే, ఆ ప్రాంతంలో కొన్ని, ఆ ప్రాంతంలో కొన్ని, ఆ ప్రాంతంలో కొన్ని చిన్న గుంపుల్ని నేను సిద్ధపరచగలిగితే, ఆ చిన్న గుంపుల్లో 2-3 నా తండ్రి ప్రవేశించి తన కార్యాన్ని జరిగించి ఆ ప్రాంతంలో ఉన్న సాతాను ఏలుబడి మొత్తాన్ని నాశనం చేసి అక్కడ దైవరాజ్య వ్యాప్తి కొరకు దేవుడే కదులుతాడు. దానికోసం నేను నడుం కట్టాలి. నాకున్నదంతా కూడా నేను అవసరమైతే దేవుని కోసం ధారపోయాలి. నాకున్న దానిలో నేను అంత స్థానాన్ని నా దేవుని పరిచర్యకి ఇవ్వాలి. నాకున్న ఆస్తిలో కొంత భాగాన్ని నేను నా దేవుని సేవకి ఇవ్వాలి. నాకు వచ్చినటువంటి టాలెంట్లో, తలాంతులో, నాకున్న జ్ఞానంలో నా దేవుని పని కొరకు కొంతైనా నేను వాడాలి. నా దగ్గర ఉన్న డబ్బులో కొంతైనా నేను నా దేవుని సేవ కొరకు వినియోగించాలి. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడినట్లు, సేవకులు లేచినట్లు, మందిరాలు నిర్మాణం అగునట్లు నాకున్న దానిలో నేను తోడ్పాటు అందించాలి. నాకున్న జీవిత కాలంలో, నాకున్న పిలుపును బట్టి నేను దైవ సేవకు నడుం కట్టాలి. నేను రక్షించబడ్డాను, నా భార్య బిడ్డలు రక్షించబడ్డారు, నా కుటుంబం బాగుందని మా మట్టుకు మేము ఆనందపడటం కాదు, మేము సేవక కుటుంబంగా మారి అనేక ప్రాంతాలకు వ్యాపించి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాలి. దానికోసం నేను సిద్ధపడాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సువార్తను ప్రకటించడం నేర్చుకోవాలి, ప్రజల ఎదుట ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకోవాలి. దానికోసం సిద్ధపడాలి. నేను సేవ చేయాలి అని కొంతమంది సిద్ధపడాలి. కొంతమంది ప్రార్థనా యోధులు లేవాలి. ప్రకటించేవారు ప్రకటిస్తే వారికి సపోర్టుగా ప్రార్థించే నేను ప్రార్థనా పరిచర్య చేస్తానని కొంతమంది నడుం కట్టాలి. కొంతమంది పరిచర్యకు నడుం కట్టాలి. అట్లాగున మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానములో, ఆయుష్లో, బలములో, జ్ఞానములో, సమృద్ధిలో మనం ఎంత చేయగలమో ఆత్మల రక్షణ కోసం అంతా చేయటానికి మనం సన్నద్ధులం కావాలి. మన కోసం మనం ఏడ్చిన ఏడుపుకు రేపు అక్కడ లెక్క ఉండదు కానీ, మన కోసం మనం ఏడ్చిన ఏడుపుకు అక్కడ లెక్క ఉండదు కానీ, నశించిపోతున్న ఆత్మల కోసం మన మోకాళ్ళుని కన్నీరు గార్చిన కన్నీరు బుడ్డిలో పట్టబడుతుంది. దీనికి లెక్క ఉంది అక్కడ, దీనికి ప్రశంస ఉంది అక్కడ, దేవుని మెప్పు ఉంది అక్కడ. కానీ మన కోసం మనం ఏడ్చిన ఏడుపు కూడా బుడ్డిలో పట్టబడిద్ది. అది మనకు జవాబుగా మారిద్ది. అది మనకు మాత్రమే మేలు. కానీ ఇతరుల కోసం మనం కార్చిన కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచి దానికి తీర్పు తీరుస్తాడు. ఎందుకోసం ఏడ్చామో, ఎవరి కోసం ఏడ్చామో వారిని ఈ కన్నీళ్లను బట్టి దర్శిస్తాడు, రక్షిస్తాడు. నిన్ను నన్ను అలా ఆయన దర్శించాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. దేవుడే మనల్ని దర్శించకపోతే, మన హృదయాలు ఆయన తట్టు తిప్పకపోతే, ఎంత పెద్ద ముదురులోచి మనతో మాట్లాడినా లెక్క కూడా జయం మారం. నాకు అర్థమైంది అది. అవునా? దేవుడు మనల్ని దర్శించాడు, కనువిప్పు కలిగించాడు, మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి కనెక్ట్ అయ్యాం. అలాగే ప్రజల్ని దర్శించాలంటే నీ కన్నీళ్ళు, నా కన్నీళ్ళు ఉండాలి. ప్రజల కోసం మన మూల్గులు, అంగలార్పులు ఉండాలి. మర్చిపోవద్దు బిడ్డలారా. కామన్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఎక్కువ శాతం మన సమస్యలను బట్టి మనం ఏడుస్తాం. మన బిడ్డల కోసం, మన అనారోగ్యాల కోసం ఏడుస్తాం. మన పిల్లలకు బాగులేకపోతే ఏడుస్తాం. అది కాదు, అవన్నీ దేవుడు తీర్చేస్తాడు.
ప్రజల కోసం మన కన్నీళ్ళు ఉండాలి, ప్రజల కోసం మన కష్టం ఉండాలి, ప్రజల కోసం మన త్యాగం ఉండాలి, ప్రజల కోసం మన సమర్పణ ఉండాలి. రేపు యేసయ్య న్యాయపీఠం ముందు అడిగేది అదే. ఏం చేశావు? నా కోసం ఏమీ చేయలేదే. ఒకవేళ చేసుంటే, రా నా కుమారి, ఇదిగో ఈమె త్యాగం ఇలా, రా నా కుమారుడా, ఇదిగో ఇతని త్యాగం ఇలా అని నువ్వు చెప్పే పనిలే, ఆయన్ని పిలిచి ప్రశంసిస్తాడు. సరే, ప్రశంసించకపోయినా పర్వాలా, నీ కన్నీళ్లను బట్టి ప్రజలను అయితే దర్శిస్తాడుగా, రక్షిస్తాడుగా. కాబట్టి గుర్తుపెట్టుకో, 2 చెప్పా, అయిపోయింది. నంబర్ 1, మన వలె మన ప్రజలందరూ కూడా 2 విధముల స్వాతంత్ర్యం పొందాలంటే మనమేం చేయాలి? ప్రార్థించటం. చిన్న చిన్న ప్రార్థనా గుంపులను ఏర్పరచు.